లాస్ట్ షాట్లో కేక్ స్పాంజ్ ఎలా చేయాలో చూసాం కదా. ఎవరైనా చూడకపోతే కింద ట్యాగ్ చేశాను, చూసేయండి. ఈ షాట్లో ఐసింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం క్రీమ్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ పిల్స్బరీ కంపెనీది నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ని తీసుకున్నాను. ఇందులోకి ఇంకా షుగరు, ఎసెన్స్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను 1 kg కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి స్పాంజ్ 1/2 kg ప్రిపేర్ చేసుకున్నాను. క్రీమ్ కూడా 1/2 kgని తీసుకుంటున్నాను. ఈ కప్తో 2 కప్స్ అన్నమాట. ఈ క్రీమ్ మొత్తాన్ని 5 to 6 minutes మీడియం స్పీడ్లోనే బీట్ చేసుకుంటే ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న స్పాంజ్ పైనున్న లేయర్ని తీసుకుని ఇలా షుగర్ వాటర్తో సోక్ చేసుకోవాలి. షుగర్ వాటర్ అంటే ఏం లేదు, 2 tablespoons షుగర్కి 4 tablespoons వాటర్ చొప్పున వేసి కలిపితే ఇలా షుగర్ వాటర్ రెడీ అయిపోతుంది. ఇలా సోక్ చేసుకున్నాక విప్పింగ్ క్రీమ్ని కొంచెం తీసుకుని స్ప్రెడ్ చేసుకుని ఫిల్లింగ్స్ కోసం వెనిలా కేక్ కాబట్టి మిల్క్ మేడ్ని యూస్ చేస్తున్నాను. మీరు వైట్ చాకో చిప్స్ ఉంటే కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ స్పాంజ్ని పెట్టి మళ్ళీ షుగర్ వాటరు, క్రీము, మిల్క్ మేడ్ వేసి సైడ్స్లో కూడా ఫినిషింగ్ చేసుకోవాలి. తర్వాత పైనున్న లేయర్ మాత్రం మిల్క్ మేడ్ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ షుగర్ వాటరు, క్రీమ్తో వేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం కేక్ని స్పాంజ్ కనిపించకుండా క్రీమ్తో కవర్ చేశాక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇంకొక లేయర్ క్రీమ్ వేసి మీకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకుంటే వెనిలా కేక్ రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్.